ఈ మధ్యలో కొన్ని వార్తలు వింటే చాలా బాధ గూడా అవుతుంది. చాలా భయం గూడా అవుతుంది. ఎందుకంటే మర్డర్స్ లాంటివి కూడా అయిపోతున్నాయి. చిన్న మాట గూడా. హైదరాబాద్‌లోనే రీసెంట్‌లీ అయింది. ఏందంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన వాళ్ళ హస్బెండ్ సూసైడ్ గూడా చేసుకున్నాడు. అయితే నేనేమంటున్నానంటే ఈ చిన్న చిన్న విషయాలు పెద్దగా అయిపోతాయి. లైంగిక సమస్యలే దానికి అంటే ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ చేసుకోకుండా ఆ రిలేషన్‌లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇప్పుడు చూడండి మనం మాట్లాడదాం ఈ పర్టిక్యులర్ కేస్. వివరాల్లోకి మనకు వెళ్ళొద్దు మనము. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఆ రోజు అలా అయింది. అంటే ఒక అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుందని సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఎందుకు చేసుకున్నాడు? అది చేసిన తప్పు అతను చేయకూడదు. అది మంచిది కాదు. అతనేందంటే మంచిగుండి, అతను హెల్తీగా ఉండి, అతని ట్రీట్మెంట్ అతను చేసుకుంటే ప్రాబ్లమ్ ఉండకపోతుండే. ప్రాబ్లమ్ ఎప్పుడొచ్చిందంటే, అతను అలాగే ఉండి, అమ్మాయిని అలాగే వదిలేయడం వలన, ఆమె ఏదో పరిస్థితిలో బయటికి వెళ్ళడం జరిగింది. ఆమె గూడా చేసింది తప్పు. చేయకూడదు. ఎందుకంటే, ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు మంచిగుండాలె, అక్కడే ఉండాలి, అక్కడే సమర్పితంగా ఉండాలి. ఏదైనా ఉంటే మీరు హెల్ప్ జేయాలె, ఆయనకు ట్రై చేయాలె, ఆయన ట్రీట్మెంట్ చేయించాలె, ఆయనతోనే ఉండాలి. మీకు నచ్చకపోతే మీరు వేరే దారులున్నాయి. మీరు విడిపోవచ్చు. దాని తర్వాత మీరేం జేసుకుంటారో చేసుకోవచ్చు. కానీ రిలేషన్‌లో ఉండి వేరోళ్ళతోని ఉండడం అది తప్పు. అది చేయగూడదు. ఇప్పుడేంటంటే ఇక్కడ ఏందంటే ఆ అబ్బాయికి అంటే నా దగ్గర చాలామందొస్తారు. వాళ్ళకు అసలు లంగం గట్టిగా పడదు. వాళ్ళు అసలు సాటిస్ఫై చేయలేకపోతారు. మా అమ్మాయి చాలా మంచి ఆహ్, మా ఆవిడ చాలా మంచి లేడీ సార్. ఆమె అర్థం చేసుకుంటుంది గాబట్టి నడుస్తుంది. వేరోళ్ళుంటే ఇప్పటివరకు గొడవలయిపోతుండే అని జెప్పారు. ఒక పేషెంట్ నాకొచ్చి ఏం చెప్తున్నాడంటే, "సార్ మా మిసెస్ ఎంత మంచిదంటే సార్ ఆమె అర్థం చేసుకుంటది. ఆమెకసలు ప్రాబ్లమే లేదు. ఆమె అంటే ఫింగరింగ్ జేసి నాకు సాటిస్ఫై చేసి చాలంటుంది" అని చెప్తున్నాడు. అంటే ఆమెకు ఒరిజినల్ అసలు ఇతని అంగమే గట్టిగా పడట్లేదు. అతను ఏమనుకుంటున్నాడంటే ఆమె సాటిస్ఫై అయిపోతుంది. కానీ అది ఆర్టిఫిషియల్ ఎలాగైనా అంటే మీరు ఫింగరింగ్ చేస్తే, అది చేస్తే ఆమె సాటిస్ఫై అవ్వదు. ఆమెకు ఆర్గాజం వస్తదన్నట్టు కాదు. ఏందంటే ఇప్పుడు ఏదైనా నేచురలే ఉంటుంది. అయితే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు యాక్సెస్ ఉంటే వర్కింగ్ లేడీస్ ఎవరైతే ఉంటారో బయటికెళ్తే అబ్బాయిలతో కలుస్తారు. అక్కడ ఛాన్సెస్ ఉంటాయి. ఏందంటే ఆమె ఒకవేళ మీకు అడుగుతుందనుకోండి, నేను సాటిస్ఫై అవ్వట్లేదు ఏమన్నా చేయండి నాకు కావాలి అంటే అది ఆమె హక్కు. అది ఇవ్వడము మీరు ఒకవేళ ఏమైనా లోపం ఉంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మీరు అది చేసుకోకుండా అది అలాగే పెట్టి ఆ అమ్మాయిని ప్రాబ్లమ్ ఇస్తూ ఉంటే మంచిది గాదు. అయితే నేనేం చెప్తానంటే పెళ్లి కంటే ఒక 4 మంత్స్, 5 మంత్స్ ముందు నాకు టైమ్ ఇస్తే 3-4 మంత్స్ కూడా టైమ్ ఇచ్చేస్తే చాలు. మిమ్మల్ని ఫిట్ చేయడం నా బాధ్యత. ఎందుకంటే మీలో పుట్టుకతో ఎరెక్షనే లేదు అంటే అది చాలా కష్టం. మీరు మంచిగా ఉండే ఒకప్పుడు మస్తు ఎరెక్షన్స్ వస్తుండే. ఇప్పుడేందంటే పెళ్ళికి పోతున్నారంటే అసలు ఎరెక్షన్స్ రావట్లేదు. అంగం మెత్తగా పడిపోతుంది. మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి. అసలు అంత గట్టిగా పడట్లేదు సార్. అంటే వీర్యం గూడా తొందరగా వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే రియలైజ్ చేస్తారో ఆ సమయంలో మీకు ట్రీట్మెంట్ అవసరము. మీరు ఒకవేళ హెల్తీ ఉన్నారు. ఏ కంప్లెయింట్ లేదంటే మీరు రెమెడీస్ వాడుతుండండి. నో ప్రాబ్లమ్స్. నా రెమెడీస్ వాడి మీరు పెళ్ళికెళ్ళిపోండి. ఏ మెడిసిన్ అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు పెళ్లి ఉంది, భయమవుతుంది, అంగం మెత్తగా పడిపోతది కావచ్చు, తొందరగా వెళ్ళిపోతది కావచ్చు. ఇప్పుడు అంత స్ట్రెంత్ కనబడట్లేదు. ఆ స్టామినా లేదు. స్టిఫ్ అవ్వట్లేదు. ఇలాంటి కంప్లెయింట్స్ చాలామంది చెప్తుంటారు. అయితే నేను చెప్పేది ఒకటే మాట వాళ్ళకు. దయచేసి ఇమ్మీడియేట్‌లీ స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వండి. వచ్చి మెడిసిన్స్ తీసుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్. తర్వాత మీ ఇద్దరి ప్రాబ్లమ్ అయిపోతది. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇవాళ రేపు అమ్మాయిలు ఊరుకోవట్లేదు. ఓపెన్ అయ్యి చెప్పేస్తున్నారు బయట. ఇబ్బందులు చాలా వచ్చేస్తాయి. మళ్ళీ ఫ్యామిలీసు గొడవలు అవి ఇవి ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వరకు కూడా ఎళ్తాయి. ఒక సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఏముందంటే ఒకవేళ అమ్మాయిని సాటిస్ఫై చేయట్లేదంటే ఆ రిలేషన్‌లో ఉండడము అది న్యాయం కాదు. సెపరేట్ అవ్వడమే బెస్ట్. ఒకవేళ అమ్మాయి గూడా అబ్బాయి మాట వినట్లేదు, అబ్బాయికి సాటిస్ఫై చేయట్లేదు అంటే ఎప్పుడైతే అబ్బాయి పిలుస్తాడో అప్పుడు రాదు. రాకపోతే నా ఇష్టము నేను కలవను అని చెప్తే వీళ్ళు రిలేషన్‌లో ఉండడము మంచిది కాదు. ఇర్రెస్పెక్ట్ అంటే ఏదైనా డిసీజ్ ఉంటే, ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఓకే. నో ప్రాబ్లమ్. అదర్ థాన్ థట్ నా ఇష్టం నేను రానంటే అది కుదరదు.
ఇద్దరు సాటిస్ఫై చేయాలి ఒకళ్ళకొకళ్ళు. సో, ఇది మన సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక ఆదేశం. నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి చాలామంది లాయర్‌ల దగ్గర వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది లాయర్‌లు గూడా ఉన్నారు. నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. వాళ్ళు తీసుకొస్తారు పేషెంట్స్‌ని, కపుల్స్‌ని కూర్చోబెట్టి నేను మాట్లాడి కొంచెం కౌన్సెలింగ్ గూడా చేస్తాను వాళ్ళతోని. అలాగే ఏదైనా వాళ్ళకి మందులు అవసరం ఉంటే మందులు అవసరం చేసి విడాకులు ఏవైతే అవుతాయో అవి గూడా ఆపిస్తాం మేము. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఎలాంటి ఈ ఇబ్బందులుంటే, ఇలాంటి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. అపాయింట్‌మెంట్ తీసుకోండి. కంప్లీట్ ట్రీట్మెంట్ శాశ్వత నివారణ కొరకు యునాని మెడిసిన్స్ లైంగిక సమస్యలకు ఆప్ చేయండి. నేను మీ డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.